గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మై నేమ్ ఈజ్ మమతా జితేందర్ రెడ్డి ఫ్రమ్ కరీంనగర్ అండి. నాకు వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి పీసీఓడి సమస్య ప్రాబ్లం అండి. ఒక 9 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లం. కానీ ఇండస్ట్రీవాలో ఉన్న ఐపల్స్ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల నాకు పీసీఓడి సమస్య అనేది క్యూర్ అవ్వడం జరిగింది. వితిన్ 4 monthsలో నాకు ఆ రిజల్ట్ తీసుకోవడం జరిగింది. పీసీఓడి సమస్య అంటే నీటి బుడగలు సమస్య అండి. ఇది ఉమెన్స్కి ఎక్కువ ఉండిపోయే సమస్య. హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా లేకపోవడం జరుగుతుంది. అలా నాకు వచ్చేసి 9 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. పీసీఓడిలో నీటి బుడగలు ఉండడం, అలాగే పీరియడ్స్ కూడా రెగ్యులర్గా లేకపోవడం, అలాంటి సమస్యని నాకు బయట ఎక్కడ కూడా నేను ఏ మెడిసిన్ వాడినా కూడా క్యూర్ అవ్వకపోయా. హోమియోపతి కానీ, అలోపతి కానీ, ఇంకా నాకు ఆ మెడిసిన్లో కానీ ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా, ఎలాంటి మెడిసిన్ వాడినా కూడా నాకు రిజల్ట్ లేకపోవడం, దాంతోపాటు ఇంకా మెడిసిన్ వల్ల వెయిట్ పెరగడం కూడా జరిగింది. ఒక 85 kgs వెయిట్ పెరిగాను. దాంతో చాలా సమస్యలు రావడం కూడా జరిగింది. కానీ ఇండస్ట్రీలో ఐపల్స్ ప్రోడక్ట్ నాకు వాడడం వల్ల, అంటే నాకు అందియడం వల్ల, నేను ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల చాలా వండర్ఫుల్ రిజల్ట్ని తీసుకున్నాను. ఎందుకంటే వితిన్ 4 monthsలో పీసీఓడి సమస్య అనేది చాలా పెద్ద సమస్యనే, కానీ నాకు మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇంకా పీసీఓడి సమస్యలో నాకు ఏంటంటే పెద్ద బాబు పుట్టిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. 9 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ కూడా లేదని చెప్పడం జరిగింది డాక్టర్స్. కానీ ఐపల్స్ ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత మళ్ళీ నాకు పీసీఓడి సమస్య క్యూర్ అవ్వడమే కాదు, ప్రెగ్నెన్సీ అవ్వడానికి నాకు ఉపయోగపడింది. అలా ప్రెగ్నెంట్ కూడా కన్ఫర్మ్ అయింది. 4 monthsలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూ నేను ఆ ప్రెగ్నెన్సీలో కూడా ఐపల్స్ ప్రోడక్ట్ని వాడుకున్నాను. ఎందుకు అంటే ఐపల్స్లో ఏముంది అంటే ఒక 15 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి కావాల్సిన న్యూట్రిషన్ ప్రోడక్ట్ ఐపల్స్లో ఉన్నందున నేనేం చేశానంటే మెడిసిన్ యూజ్ చేయకుండా ఓన్లీ ఐపల్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా కావాల్సిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ బయట నుంచి ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్నాను, కానీ ఒక్క మెడిసిన్ కూడా యూజ్ చేయలేను. మా బాబు చిన్న బాబు పుట్టేంత వరకు అలా 9 నెలలు నేను ఐపల్స్తోనే మా బాబు పుట్టాడు. నాకు కూడా ఇలా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకున్నాను. మా బాబు పేరు కూడా నేను ఒక ఐపల్స్ ప్రోడక్ట్ నేమ్ పెట్టుకోవడం జరిగింది, పల్సిక్ రెడ్ అని. వండర్ఫుల్ ఐపల్స్ నాకు వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. ఒక ఐపల్సే కాదండి, ఇందులో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న 4 ప్రొడక్ట్స్ కూడా వండర్ఫుల్ రిజల్ట్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇంకా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ నేను ఐ కాఫీ తీసుకోవడం జరిగింది. ఈ ఐ కాఫీ కూడా ఎందుకు తీసుకున్నా అంటే ఒక ఒబెసిటీతో ఉన్న నాకు షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఇందులో ఉన్న ఐ కాఫీని యూజ్ చేశాను. అలా ఐ కాఫీని యూజ్ చేయడం వల్ల నాకు వెయిట్ తగ్గడం కూడా స్టార్ట్ అయింది. నాకు అలా వెయిట్ కూడా నేను ఒక 1.5 yearలో 25 kgs వెయిట్ తగ్గాను. అంటే మెల్లిమెల్లిగా తగ్గాను, కానీ ఒకటేసారి అమంతగా తగ్గలేను. అలా వెయిట్ కూడా తగ్గడం, నా స్కిన్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకోవడం, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నాకు వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది. ఇంకా ఇందులో ఐగ్లో వల్ల రీసెంట్గా నేను ఒక రిజల్ట్ని తీసుకున్నాను. ఏంటంటే ఈ పీసీఓడి సమస్య లోపట ఉండిపోతుంది. ఆ పీసీఓడి సమస్య వల్ల లోపట ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయటికి రావడం జరిగింది నాకు. అలా ఒక వాట్స్ కూడా రావడం జరిగింది ఆఫ్టర్ డెలివరీ తర్వాత. చేతి వేళ్ళకి, ఫింగర్స్కి ఇక్కడ చూపిస్తున్నట్టు నా వేళ్ళకి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇంకా చేతి వేళ్ళు అన్ని వేళ్ళకు వచ్చాయి. కానీ ఐగ్లో వితిన్ 3 months నుంచి నేను వాడుకుంటున్నాను. 3 boxes కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 monthsలో ఇక్కడ నాకు వేలికి కనిపిస్తున్నట్టు ఇక్కడ చిన్న మరక కనిపిస్తుంది. ఆ వాట్స్ ఉండిపోయినాయి. చాలా అసహ్యంగా కనిపించేది నా వేళ్ళకి. కానీ ఈ ఐగ్లో వాడుకోవడం వల్ల నాకు వండర్ఫుల్ రిజల్ట్ కూడా తీసుకున్నాను. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు నా ఫింగర్స్కి చాలా చూశారు. ఏంటి మేడం ఇలా వస్తున్నాయి, ఐపల్స్ తీసుకుంటున్నారు కదా, ఇంకా ఇలా రావడం ఏంటంటే చాలా సమస్య ఉంటుంది మేడం అని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ రీసెంట్గా ఐగ్లో తీసుకున్నప్పుడు ఈ వండర్ఫుల్ రిజల్ట్ తీసుకోవడం జరిగింది. నాకు ఇందులో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చిందండి. థ్యాంక్ యూ ఇండస్వివా, థ్యాంక్ యూ. అండ్ ఐపల్స్, ఐ కాఫీ, ఐగ్లో అన్నీ కూడా ఆల్ ప్రొడక్ట్స్ కూడా వండర్ఫుల్ రిజల్ట్ అండి. మనకు ఈ ప్రోడక్ట్ అందించిన సియాన్స్ సార్కి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.